వల్లభనేని వంశీమోహన్ జైలు పాలయ్యాడు. ఆయనను పరామర్శించడానికి ఏకంగా మాజీ ముఖ్యమంత్రే జైలు దగ్గరకు వచ్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో ఇంటిగ్రేట్ అయ్యి హీ వాజ్ జస్ట్ చీరింగ్ అప్ ద పీపుల్. ఆయన చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ జగన్ని చూశారు జనాలు. నంద్యాల ఉప ఎన్నికప్పుడు వైజాగ్లో ఎయిర్పోర్ట్లో డీటైన్ చేసినప్పుడు ఎంత పవర్ఫుల్గా ఆయన ఉన్నారో అంత అగ్రెసివ్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన పార్టీ క్యాడర్కి చెందిన ఒక ముఖ్య నాయకుడిని లిఫ్ట్ చేసినప్పుడు ఒక నాయకుడిలో రావాల్సిన అగ్రెసివ్నెస్ ఎంత ఉందో అంతా చూపించారు. ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయ్యారు అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ టాక్ ఆఫ్ టౌన్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసే సత్తా టీడీపీకి ఉందా అంటే ఆ లెవెల్ కరిజ్మాటిక్ లీడర్ కానీ ఆ లెవెల్ కెపాసిటీ ఉన్న లీడర్ కానీ టీడీపీలో నాకైతే ఒక్కరు కూడా కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత డిఫెండ్ చేసినా కూడా ఆయన తను ఏమనుకుంటారంటే తన స్థాయికి జగన్మోహన్ రెడ్డి తక్కువ అనుకుంటాడు. అలా అండర్ ఎస్టిమేట్ చేసిన తర్వాతనే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లంటే ఎయిదర్ ఓవర్ ఎస్టిమేట్ అన్నా చేస్తారు, అండర్ ఎస్టిమేట్ అన్నా చేస్తారు. సో లోకేష్ గారు ఏం చేస్తారంటే కాలక్రమేణా తన కెపాసిటీని పెంచుకుంటూ తన సమర్థతను నిరూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డికి నేనే మ్యాచ్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా జనాలు దాన్ని ఎక్కడో ఒక చోట రిజెక్ట్ చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ఇక మిగిలిన మూడో క్యాండిడేట్ పవన్ కళ్యాణ్. మనం బాగా గమనిస్తే ఒక 4-5 సంవత్సరాలుగా టీడీపీ లాంటి అతిపెద్ద పార్టీ, స్ట్రాంగెస్ట్ ఫండ్స్ ఉన్న పార్టీ, సోషల్ బ్యాకప్ ఉన్న పార్టీ, ఇంత బేస్ ఉన్న పార్టీ ఎప్పుడైనా డిఫెన్స్లో పడిపోతే ఆ పార్టీలో డిఫెండ్ చేయడానికి ఒక వాయిస్ లేనప్పుడు ఒక వాక్యూమ్ని ఇంటెన్షనల్గా క్రియేట్ చేసి ఒక టైం గ్యాప్ తర్వాత టీడీపీ చచ్చిపోతుంది అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ వాయిస్ రైజ్ చేసి టీడీపీకి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం ప్రతిసారి ఒక పరిపాటిగా జరుగుతూ ఉంది. మీరు లెజెండ్ సినిమా చూసే ఉంటారు. లెజెండ్ సినిమాలో ఒక ముసలావిడ ఉంటుంది, వాళ్ళ బామ్మ. ఎప్పుడైతే కుటుంబం సంకనాగిపోయి ఆకాశం వైపు చూసి దేవుడా నా కుటుంబానికి ఏమైనా నన్ను కాపాడు అన్నప్పుడల్లా బాలకృష్ణ ఒక త్రిశూలం పట్టుకుని వస్తూ ఉంటాడు. సేమ్ ప్యాటర్న్, సినిమాటిక్ ప్యాటర్న్ మన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ విషయంలో అవలంబిస్తున్నారనేది నా అభిప్రాయం. సో బేసికలీ మీరు గమనించారా, ఈ 10-15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఈవెంట్స్. వల్లభనేని వంశీమోహన్ లాంటి టార్గెటెడ్ లీడర్ని లిఫ్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అధిష్టానము వెరీ మచ్ రెడీగా ఉండాలి. దేనికి? ఒక డిఫెన్స్ మెకానిజంకి కానీ ఒక వాయిస్ ఇవ్వడానికి కానీ దీనికి రెడీగా ఉండాలి. ఈ వాయిస్ ఇవ్వడానికి రెడీగా లేకుండా పవన్ కళ్యాణ్ ఇంటెన్షనల్గా కొన్ని క్యాబినెట్ మీటింగ్స్ కూడా స్కిప్ చేసి స్పిరిచువల్ టూర్ పేరు మీద దేశం పట్టుకొని తిరగటం. ఇన్ఫ్యాక్ట్ ఆ దేశం పట్టుకొని తిరగటం అనేది రాజకీయంగా అతనికి ఏదో సహాయం చేస్తుందన్న విషయం పక్కన పెడితే టీడీపీకి మాత్రం అది పెద్ద మైనస్ పాయింట్. అంటే టీడీపీ తనకి ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ వైపు చూడటం పరిపాటు అయిపోయింది డిఫెన్స్ మెకానిజం భాగంగా. బేసికలీ టీడీపీలో ఒక గ్రేట్ స్పోక్స్ పర్సన్ లేడు. మనం బాలకృష్ణ గారికి ఆయన మాట్లాడలేరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒక సెక్షనే వింటారు. లోకేష్ గారు మాట్లాడితే వాళ్ళ ఛానల్సే నెగిటివ్గా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో బేసికలీ ఇదంతటి నడుమ పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకమైన మౌనం పాటించడానికి కారణం ఏంటంటే టీడీపీని ఎప్పటికప్పుడు క్రైసిస్లో నెట్టి టీడీపీకి తన అవసరం ఉందని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డికి నేనే మ్యాచ్, మీరు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు మీరు అని ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రొజెక్ట్ చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మకమైన చర్య. నో డౌట్ అబౌట్ ఇట్. తన పార్టీని బలోపేతం చెయ్యాలి, టీడీపీని బలహీనం చెయ్యాలంటే అక్కడ లీడర్షిప్కి ఒక చరిజ్మాటిక్ స్కిల్స్ లేవు. ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఏనుగు లాంటి లీడర్ని కొట్టాలంటే ఇంకో ఏనుగే కావాలి, ఆ ఏనుగు నేనే అయి ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ టీడీపీకి ఆ కెపాసిటీ లేదని క్లియర్గా జనంలోకి ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని టీడీపీ గుర్తించి తన దగ్గర కూడా ఉండాల్సిన కెపాసిటీని పెంచుకోవాలి. ఐదర్ లోకేష్ గారన్నా జగన్ గారికి సరైన ధీటైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే లోకేష్ గారు వెరీ ఫ్రీక్వెంట్గా నా మీద కూడా 23 కేసులు ఉన్నాయి స్వామి, నా మీద కూడా 23 కేసులు ఉన్నాయి స్వామి అంటూ చాలా ప్రెస్ మీట్స్లో మాట్లాడడం మీరు కూడా వినే ఉంటారు. ఒక నాయకుడు ఎప్పుడైతే తను కూడా విక్టిమే అని చెప్పాలనుకుంటున్నాడో అతను నాయకుడిగా ఎదిగే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉంటాయి. విక్టిమ్కి చెయ్యి అందించేవాడే నాయకుడు, కానీ తాను విక్టిమ్ అని చెప్పుకునేవాడు నాయకుడు అవ్వలేడు. సో బేసికల్లీ లోకేష్ గారు తన లీడర్షిప్ స్కిల్స్ పెంచుకునే అవకాశం కల్పించబడింది ఈ ప్రభుత్వంలో, దాన్ని చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారికి ఒక స్పేస్ ఇవ్వాలి గ్రో అవ్వడానికి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, పవన్ కళ్యాణ్ మన పార్టీని కాపాడేస్తాడు, పవన్ కళ్యాణ్ విల్ బీ ఏ క్రైసిస్ మేనేజర్ అని అనుకుంటూ ఉంటే టీడీపీ పార్టీ ఏదో ఒక రోజు టీడీపీ పార్టీకి గట్టిగా వెన్నుపోటు పొడిచేది పవన్ కళ్యాణే. మన పార్టీని మనమే డిఫెండ్ చేసుకోవాలి. ఎవడో వచ్చి డిఫెండ్ చేస్తాడని వెయిట్ చేస్తే
మన సమాధికి మనమే గొయ్యి తీసుకొని దాని పక్కన కూర్చొని ఎవడన్నా వస్తే కప్పెట్టేసేంటర్ అని చెప్పినట్టే అవుతుంది. సో టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ మొదలు పెట్టారు, దానికి డిఫెండ్ చేసుకునే కెపాసిటీ మీకుంటే నిలబడతారు, లేదా పవన్ కళ్యాణ్ విల్ బీ విత్ ద హెడ్ ఆన్ హెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు.